ఇవాళ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనలో మా రజక బిడ్డ పైన దాడి జరిగింది. ఇవాళ మా బీసీ ప్రభుత్వం ఉంటే 8 మందిని ఎన్కౌంటర్ చేస్తుంటే కూడా మా బీసీ ప్రభుత్వం ఉంటే ఆ 8 మంది రెడ్లను ఎన్కౌంటర్ చేస్తుంటివి. ఎందుకంటే రెడ్డి ప్రభుత్వం ఉండి వెలమ ప్రభుత్వం ఉండి మా బీసీలను ఎన్కౌంటర్ చేసిరు కదా దిశ పేరుతోటి. సేమ్ మేము కూడా అప్లై చేస్తుంటిమి. ఆ రోజు దిశకు అది జరగకూడదు, ఈరోజు మా రజక బిడ్డకు అది జరగకూడదు, ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎవరికి కూడా జరగకూడదు. కానీ పాలకపక్షము ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గ ప్రయోజనాల కోసం మా వర్గాలను ఎంతటి హింసకైనా గురి చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా అలాగే ఆలోచిస్తే సత్యనారాయణ అన్నట్టుగా, లేదంటే మనోహర్ సార్ అన్నట్టుగా, మురళీ మనోహర్ సార్ అన్నట్టుగా సివిల్ వార్కు దారితీస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు బీసీలకు కుదురుతలేదు పొంతర. వాళ్ళు దోషులుగా, ఈ ఘటన తర్వాత దోషులుగా తలదించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి